హలో డార్లింగ్స్, మనం కొన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేసిన సినిమా కల్కి ఫైనల్ గా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి దాని గురించి ఓ లుక్ ఇద్దామా? ఇంకా రివ్యూలోకి పోయే ముందు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేయండి. ఇక కల్కి విషయానికి వస్తే బుక్ మై షోలో టికెట్లు పెట్టంగానే బుక్ చేద్దాం అనుకున్నా, కానీ చేయడానికి పైసలు లేక ఆగిన. అండ్ ఆ రేట్లు చూసి నా గుండె కూడా జరిసింది అనుకో. ఫైనల్ గా ఎట్లనో గట్ల దోస్తుగా నడుక్కొని బుక్ చేసిన బుర్రకి కాళ్ళు బారుగా జాపుకొని సినిమా అల్ల కూర్చున్నా. ఇక సినిమా పెద్దగా ఉండడం వల్లనేమో వాడు నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని యాడ్ కూడా వేయకుండా డైరెక్ట్ సీన్ వేసిండు. ఫస్ట్ షాటే గూస్ బంప్స్ మన గుండె గుణపం లెక్క గుచ్చుకున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, బట్ కొంచెం స్లో నారేషన్ కూడా ఉంటది. ఇక సెకండ్ హాఫ్ ఆగుతొట్టు క్లైమాక్స్ దాకా ఉరుకుల పరుకుల మీద నడుస్తూనే ఉంటది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు గాల్లో ఫైట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఫైట్లు మాత్రం మామూలుగా లేవన్నా, చెప్పడానికి మాటలు కూడా లేవనుకో. అబ్బబ్బబ్బబ్బా, గ్రాఫిక్స్ లేంది, ఆ విజువల్స్ ఏంది. మన టాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ లో సినిమా తీస్తే అది మా గల్లీ థియేటర్ లో చూసినట్టు అనిపించింది. క్లాస్ ను మాస్ ను మిక్స్ చేసి తీసిండు మన నాగమావ. ఇక థియేటర్ అంతా జాతరే జాతర. పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కు అడుగు పెట్టిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా స్థాయి ఏ రేంజ్ లో ఉందంటే, అరే టాలీవుడ్ రా అనే స్థాయి నుండి అరే టాలీవుడ్ రా అనే అంత రేంజ్ ఉన్నది. అఫ్ కోర్స్ కొన్ని సీన్స్ బోరింగ్ గా కూడా ఉన్నాయి, బట్ వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే కొంచెం కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం నాకు ఇష్టం లేదు. 2D లో చూసిన నాకే ఇంత నచ్చిందంటే ఇంకా 3D లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీ ఊహగా వదిలేస్తున్నా. ఇక యాక్టర్ల ముచ్చటకత్తే ప్రభాస్ అన్న మస్తు ఉన్నాడు, మస్తు చేసిండు కూడా. ఆయన క్యారెక్టర్ మనకు ఒక సర్ప్రైజ్ కూడా ఇత్తది. ఇప్పటి నుంచి నో టాలీవుడ్ నో బాలీవుడ్, అంతా రెబల్ వుడ్ అన్నట్టే ఉన్నది. దీపిక పదుకునే గారికి మంచి రోల్ పడ్డది. ఆమె కడుపులో పెరుగుతున్న పాప గురించి సినిమా అంతా నడుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కొద్దిసేపే ఉంటారు, బట్ కథకు కీ రోల్ ప్లే చేశారు. ఇక దిశా పటాని గారు ఎందుకు వచ్చిల్లో ఎందుకు పోయిల్లో ఆమెకే తెలియదు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు సినిమా కుడి భుజం అనుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ ఒక హైప్ లో ఉంటది. ఇందులో కమల్ హాసన్ గారు విలన్ రోల్ చేశారు, అండ్ ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంకా మ్యూజిక్ దగ్గరికి వస్తే సంతోష్ నారాయణ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా యూనిక్ గా అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంక్ లో వేసాడన్న మ్యూజిక్ బ్యాండ్ బాజా భారతే. ఇక పాటలు 1-2 ఉన్నట్టున్నాయి కానీ బట్ అంత ఏం అనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం ఇచ్చి పడేసింది అనుకో. ఆయన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది అనుకో సినిమాకు. ఇంకా యాక్షన్ సీన్స్ దగ్గరికి అయితే చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్. ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న అండ్ అమితాబ్ గారికి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది, మ్యాడ్ అంతే. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ చేసినోడికి దండం పెట్టాలి, చాలా న్యాచురల్ గా ఉన్నది. ఇంకా సినిమాకు మెయిన్ పిల్లర్ మన నాగాశ్విన్ మామ. ఈయన అప్పుడు ఒకసారి మహానటి పట్టుకొచ్చి మనల్ని అందరూ ఏడిపించిండు, ఇప్పుడు కల్కితోని మెంటల్ ఎక్కిచ్చిండు. ఇక మీరైతే అర్జెంట్ గా టికెట్ బుక్ చేయాలి, సినిమాకు పోలి. పోకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు. ఆ తర్వాత మీ ఇష్టం ఇక. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.